హాయ్ వెల్కమ్ టు #యూ నేను మీ మనోజ్. మొన్నటి వరకు బాలయ్య నువ్వెక్కడయ్యా అంటూ తెగ ర్యాగింగ్ చేశారు వైసీపీ లీడర్స్ హిందూపురంలో. కానీ ఇప్పుడు అదే సీన్ రివర్స్ అవుతుందట. సో వైసీపీ లీడర్స్ టార్గెట్గా రివర్స్ పనిచేస్తున్నారు టీడీపీ నేతలు. మేమిక్కడ మీరెక్కడ అంటూ ట్రోల్ చేస్తున్నారట. ఇంతకీ హిందూపురంలో ఏం జరుగుతుంది? కొత్తగా వచ్చిన మార్పు ఏంటి? నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదురా నాయన, రేపది మనకు తగలొచ్చు అంటూ కూడా జాగ్రత్తలు చెప్పుకుంటున్నారట పెద్దలు. ఇప్పుడు ఇవే మాటలను రిపీట్ చేసుకుని మరీ వింటున్నారు హిందూపురం వైసీపీ లీడర్స్. ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ వరుసగా 3 సార్లు గెలిచారు. హ్యాట్రిక్ విజయంతో మంచి జోష్ మీద ఉన్నారు బాలయ్య. ఈ క్రమంలో అంతకుముందు బాలయ్య మీద హిందూపురం వైసీపీ నాయకులు చేసిన ట్రోల్స్, విమర్శలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. అప్పట్లో బాలకృష్ణ నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని, అంతా పిఏల పాలనే జరుగుతుందని, అసలు ఆయన గెస్ట్ లీడర్ అంటూ కూడా విపరీతంగా ట్రోల్ అయ్యారు బాలయ్య. కానీ జనంలో మాత్రం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారన్న ఫీలింగ్ ఉందట. ఆ ఎఫెక్ట్తోనే వరుసగా 3వ సారి గెలిచారు బాలయ్య. అయితే ఈసారి ఎన్నికలు చాలా రసవత్తరంగా జరిగాయి. బాలకృష్ణని గతంలో ఎప్పుడూ లేని విధంగా టార్గెట్ చేశారు వైసీపీ లీడర్స్. ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆయన ఏ రోజైనా హిందూపురంలో ఉన్నారా, మీకు అందుబాటులో ఉంటారా అంటూ ఓటర్లలో అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేశారు వైసీపీ లీడర్లు. కానీ చివరికి పోలింగ్ బూత్లో బాలయ్య వైపే మొగ్గు చూశారు అక్కడ జనం. పైగా మెజార్టీ కూడా చాలా బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. 2014 ఎన్నికల కంటే 2019 ఎన్నికల్లో బాలకృష్ణకు ఎక్కువ మెజార్టీతో గెలిచారు. ఈసారి 14-19 కంటే డబుల్ మెజార్టీతో హ్యాట్రిక్ దాటి కొట్టారు ఆయన. సో ఓవైపు వైసీపీపై ఉన్న వ్యతిరేకత, మరోవైపు బాలకృష్ణ గ్రాఫ్ ఏమాత్రం తగ్గకపోవడంతోనే ఈ విజయం సాధ్యమైందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. సో ఆ గెలుపు తర్వాత స్థానిక వైసీపీ నాయకులు పూర్తిగా షాక్ తిన్నారట. ప్రస్తుతం ఇక్కడ ఇన్ఛార్జ్గా కురుబ దీపిక ఉన్నారు. మరోవైపు కీలక నేతగా నవీన్ నిశ్చల్ పనిచేస్తున్నారు. హిందూపురంలో బాలకృష్ణని అటాక్ చేయడంలో ముందుంటారు నిశ్చల్. పైగా ఇప్పుడు ఆయన శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షుడు కూడా ఉన్నారు. దీపిక దాదాపు 9 నెలల పాటు హిందూపురం ఇన్ఛార్జ్గా కొనసాగి బాలకృష్ణపై పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఓటమి తర్వాత ఈ నేతలంతా ఇప్పుడు నియోజకవర్గం నుంచి హఠాత్తుగా మాయమైపోయారట. జూన్ 4 ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అప్పటి నుంచి హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్న కురుబ దీపిక్ కానీ, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నవీన్ నిశ్చల్ కానీ పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారట. అటు బాలకృష్ణ ఇప్పటికే పలుమార్లు హిందూపురం వచ్చి వెళ్లారు. ప్రజలకు కూడా అందుబాటులో ఉంటూ వస్తున్నారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం ఇప్పటి వరకు యాక్టివ్గా లేదంటున్నారు స్థానికులు. ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం తప్ప కనీసం కార్యకర్తలు కూడా పలకరించిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కురుబ దీపిక ప్రస్తుతం బెంగళూరుకే పరిమితమయ్యారు. ఆమె భర్త మాత్రం అప్పుడప్పుడు హిందూపురంలో వచ్చి అలా గెస్ట్ రోల్ ప్రోత్సహిస్తున్నారు. ఇలా వైసీపీ నాయకులంతా ప్రస్తుతం హిందూపురానికి చుట్టాలైపోయారని ట్రోల్ చేస్తున్నారు టీడీపీ లీడర్స్. దీంతో నాడు బాలకృష్ణ మీద చేసిన ట్రోల్స్ నేడు వైసీపీకి రివర్స్ అయ్యాయన్న టాక్ నడుస్తుంది నియోజకవర్గంలో. నిజంగా ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #యూ.